చేస్తే దేవుడు గౌరవిస్తాడండి. ఈరోజు ప్రతి విశ్వాసికి కూడా దేవుడు గౌరవప్రదమైన మెట్లు ఎక్కిస్తున్నప్పుడు కూడా విశ్వాసులకు అర్థం కావట్లేదు. ఈ గౌరవప్రదమైన మెట్లు ఎవరు ఎక్కిస్తున్నారు? ఈ గౌరవప్రదమైన స్థితిలో ఎవరు ఉంచుతున్నారు? ఒక గౌరవప్రదమైన కుటుంబానికి ఎవరు పంపిస్తున్నారు? ఒక గౌరవప్రదమైన స్థితిలో ఎవరు ఉంచుతున్నారు తెలుసా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం తీయండి. బైబిల్లో ఉన్న వాళ్ళు తీయండి. మొదటి వచనం చదవమ్మా నాన్న, చదవరా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం మొదటి వచనం. కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకుని వద్దని యేసుక్రీస్తు ప్రభువారితో మేము పనివాళ్ళము. దేవుని స్తోత్రం చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువారితో మేము పనివాళ్ళము. పౌలు గారు అంటున్న మాట ఎవరో తెలుసండి? ఆయన పౌలు గారు మీకు చెప్తాను. ఆయన అంటున్నాడు కదా, దేవుని కృపను వ్యర్థము చేసుకోబాకండి. దేవుని కృపను వ్యర్థం చేసుకోబాకండి. హిస్ గ్రేసియస్ ఇస్ గుడ్. ఆయన కృప ఎంత గొప్పదో తెలుసా? ఒకరోజు నేను సంఘమును హింసించుకో పరిసేయుడినైతిని. స్టేజి మీద ఎగరాలంటే ఆ డ్రెస్ వేరే ఉంటుంది, పెళ్ళికి వెళ్ళాలంటే ఆ డ్రెస్ వేరే ఉంటుంది, చర్చికి రావాలంటే ఆ డ్రెస్ వేరే ఉంటుంది. అందుకని పౌలు గారు అంటున్నాడు కదా, ఇదిగో సంఘమును హింసించు వారిలో, సంఘమును హింసించే విషయంలో పరిసేయుడినైతిని అన్నాడు ప్రియులారా. ఒకరోజు అదే పరిసేయుడు సుంకరి కలిసి మందిరానికి వెళ్ళారు ప్రియులారా. పరిసేయుడు ముందు వరుసలో వెళ్ళిపోయి నిలబడి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? నేను చోరులను కాదు, నేను అన్యాయస్తుని కాదు, నేను దొంగను కాదు, నేను వ్యభిచారుని కాదు. చేసేవు బాగానే ఉంది, కానీ వెనుకున్నాడు చూసిన సొంకర వాళ్ళే ఉండనందుకు నీకు స్తోత్రం ప్రభు అంటున్నాడండి. వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాను, నేను దశంభాగం ఇస్తాను. ఆ రోజు వాళ్ళు మంచి దశంభాగం ఇచ్చేవాళ్ళు. వెనుకున్న సొంకర ఏమని ప్రార్థన చేస్తున్నారు? ఆకాశం వైపు కళ్ళెత్తుటికైనా నువ్వు ధైర్యం సరిపోక, దేవా పాపి నేను నన్ను ఏమని ప్రార్థన చేస్తాడు? అట్లా ఎవరైనా ప్రార్థన చేస్తారా? చర్చికి వచ్చేవరైనా, అయ్యా నేను దొంగను కాదు, నేను విషరుని కాదు, నేను మాంత్రికుని కాదు, నేను ఫలాను కాదు అయినా ప్రార్థన చేస్తారా? ఎలా ప్రార్థన చేస్తారు చర్చికి వచ్చి? చెప్పండి అమ్మా, ఎలా ప్రార్థన చేస్తారు? నన్ను క్షమించు ప్రభా, నన్ను దీవించు ప్రభా, నా పిల్లలను దీవించు ప్రభా, నా చిన్న కుమారుడికి స్వస్థత నీ ప్రభా అని ప్రార్థన చేస్తున్నాడు. ఇలా ప్రార్థన చేస్తాడు, హెచ్చించుకుని ప్రార్థించుకోవటమే కాకుండా వెనకున్న సుంకర వలె ఉండనందుకు నీకు స్తోత్రం ప్రభా అని దర్జాగా ప్రార్థన చేస్తున్నాడు. మరి వెనకున్న సుంకర ఏమైనా ప్రార్థన చేస్తున్నాడు? దేవా పాపినైనా నన్ను కరుణించాయా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రియుల.